ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వడ్డీ రఘురాం నాయుడు రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా నూతన బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో ఇక్కడ పండగ వాతావరణం కల్పిస్తున్న నేపథ్యం అయితే చూసే ఉంది. ఈ నేపథ్యంలో వారిని మరిన్ని విషయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా మీకు పదవి రావడం పట్ల ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ బాధ్యత అప్పచెందినందుకు జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నేను కూడా ఒక రైతు కుటుంబం నేపథ్యంలో ఉన్నవాడిగా, రైతు కుటుంబంలో పుట్టినవాడిగా, రైతుల పట్ల నాకున్న ప్రేమానురాగం, ఇవాళ కల్చర్ అంటే నాకు ఇష్టం, అలాగే రైతు సోదరులు అంటే నాకు ఇష్టం. నాకు ఇష్టమైనటువంటి ఈ సబ్జెక్టు మీద నన్ను వర్కింగ్ ప్రెసిడెంట్గా చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మొన్నటి వరకు ఆక్వా రైతు రంగానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి అప్సాడా చైర్మన్గా ఉన్న మీరు ప్రస్తుతం అన్ని విభాగాల్లో కూడా ఇప్పుడు ఒక మరింత బాధ్యత పెరిగింది. ఇప్పుడు ఈ సమస్యల పట్ల ఏ విధంగా మీరు ముందుకు వెళ్ళబోతా ఉన్నారు? ఇవాళ ఆక్వా రంగంలో ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు. ఒక నార్వేలో ఉండేది. నార్వేలో సాల్మన్ ఫిష్ అనేది ఎక్స్పోర్ట్ ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ అథారిటీ అని పెట్టింది. ప్రపంచంలో ఎక్కడ అథారిటీ లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారు తన సుదీర్ఘమైనటువంటి 3640 కిలోమీటర్ల పాదయాత్రలో ఆక్వా రైతుల యొక్క కష్ట నష్టాలను గమనించి ఆయన ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అనేది 2020లో పెట్టడం జరిగింది. ఇవాళ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీని పెట్టి, అలాగే ఫీడు, సీడు ఇవన్నీ కూడా ప్రాసెసింగ్ ప్లాంట్ని, అలాగే ఆక్వాకు సంబంధించిన అనుబంధ సంస్థలన్నీ కూడా ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీలోకి తీసుకురావడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 3 సార్లు దేశంలో ఈ రాష్ట్రానికి బెస్ట్ మెరైన్ అవార్డు కూడా రావటం జరిగింది. దానికి నిదర్శనమే జగన్మోహన్ రెడ్డి గారు ఆక్వా రంగం పట్ల ఆయనకు ఉన్నటువంటి చిత్తశుద్ధి అని నేను చెప్పుకోవచ్చు. అలాగే ఏదైతే కూటమి ప్రభుత్వం ఏదైతే గ్యారంటీలు అమలుపరుస్తానని ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు, ఇవాళ ఆ 6 గ్యారంటీల్లో చెప్పినటువంటి యొక్క వాళ్ళ ప్రామిస్లన్నీ కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు సోదరుడికి కూడా తెలుసు. ఇవాళ ప్రతి రైతు కుటుంబానికి 20,000 రూపాయలు మీకు ఆసరాగా ఇస్తా అన్నారు, ఆదుకుంటా అన్నారు. ఇవాళ 100 రోజులు పండగ జరిగిందని మీరు ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు. దానికి సంతోషం. ఆ సంతోషంలో మా రైతు సోదరులకి ప్రతి కుటుంబానికి 20,000 ఇచ్చినట్టయితే ఈ రైతు సోదరులు కూడా సంతోషంగా ఉండేవారు కదా అని నేను మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నా. రెండో విషయం ఏంటంటే, ఆక్వాజోన్ నాన్ ఆక్వాజోన్ కాకోకుండా ఇవాళ ఆక్వాజోన్ను నాన్ ఆక్వాజోన్ కాకుండా 4,63,000 ఎకరాలు కల్చర్ చేస్తే ఇవాళ నాన్ ఆక్వాజోన్లో 64,000 కనెక్షన్స్ ఉంటాయి. ఇవాళ ఆక్వాజోన్ పరిధిలో 10 ఎకరాల లోపు ఆక్వాజోన్ పరిధిలో ఉన్న ప్రతి రైతుకి రూపాయన్నర సబ్సిడీ ఇస్తానని ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ ప్రకారం ఇవాళ ఆక్వాజోన్ పరిధిలోకి, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆక్వాజోన్ పరిధిలో 80,000 నుంచి 90,000 ఎకరాలు ఉంటే ఈ అప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 3,47,000 ఎకరాలని ఆక్వాజోన్ పరిధిలోకి తీసుకొచ్చి, అలాగే ఆక్వాజోన్ నాన్ ఆక్వాజోన్లో 64,000 కనెక్షన్స్ ఉంటే దాన్ని 50,800 కనెక్షన్లకు తీసుకొచ్చి సుమారు ఇంకా బ్యాలెన్స్ 12,000 కనెక్షన్స్ ఉన్నాయి. అంతే 85% మేము 3,420 కోట్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఆక్వా రైతు సోదరికి కూడా అందించడం జరిగింది. ఈ రాష్ట్రంలో ప్రతి ఆక్వా సోదరుడు కూడా ఇవాళ ఆ రోజు ఏదైతే మన కోవిడ్ సమయంలో ఇవాళ ఆ రోజు ముఖ్యమంత్రి ఏ విధంగా ఆదుకున్నాడో ప్రతి ఆక్వా రైతు గుండెల్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ కలవడం జరిగింది, మీకు వచ్చిన పదవి తర్వాత ఆయన దిశానిర్దేశం ఏ విధంగా చేశారు, రేపు పొద్దున రైతు సమస్యల మీద ఏ విధంగా ముందుకు వెళ్ళబోతా ఉన్నారు? ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఆర్బీకే కేంద్రాలు కానీ, అలాగే ఈ బీమా సదుపాయాలు కానీ ఇవన్నీ చేయటం జరిగింది. దానివల్ల ముంపు అనేది జాతీయ విపత్తు. ఏదైనా అనుకోని తరపులు కొన్ని కాలంలో వర్షాలు రావచ్చు, తుఫాన్లు రావచ్చు, ఏదైనా రావచ్చు. అది మనం చెబితేనో అది వచ్చేదో కాదు. కానీ ఇవాళ ఉన్న టెక్నాలజీ ప్రకారం పలానా సమయంలో వర్షాలు వస్తాయి, పలానా సమయంలో పిడుగులు పడతాయి, పలానా సమయంలో గాలిదుమ్ములు వస్తాయని డిజాస్టర్ మేనేజ్మెంటు ఇవాళ ఉన్న పరిస్థితులు గూగుల్ టెక్నాలజీ ద్వారా చేయడం జరుగుతుంది. ఇవాళ అన్ని పరిస్థితులు చేస్తున్నా కూడా ఈ ముంపు ప్రాంతాల్లో కూడా రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ కానీ, రైతు భరోసా కానీ
ఇవన్నీ ఇవ్వటం వల్ల రైతు నష్టపోయినా కూడా ఎంతో కొంత పెట్టుబడి సాయం వచ్చింది కాబట్టి నిలదొక్కగలిగాడు. ఇవాళ మనం ఎర్రకాలువ ఈ ప్రాంతంలోనే మనం మాట్లాడుకుందాం. ఎర్రకాలువ 2 సార్లు ముంపు ప్రాంతం పొందినప్పుడు రైతుకి ఎకరానికి 25,000 నుంచి 30,000 రూపాయలు నష్టపోయారు. ఇవాళ రైతుకి ఎంత ఇస్తే మీరు వాళ్ళని రైతును ఆదుకోగలరు. అలాగే ఇవాళ బీమా సదుపాయాలు ఉన్నాయని ఇన్సూరెన్స్ కంపెనీలో మీటింగ్ పెడుతున్నామని వీళ్ళు ఏదైతే బుడమేరు వచ్చిందో విజయవాడలో చంద్రబాబు నాయుడు గారు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో మీటింగ్ పెట్టారని అన్నాం. కానీ ఆ మీటింగ్లో ఏం సారాంశం ఉంది, రైతుకి ఆ మీటింగ్ ద్వారాగా ఏ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ వస్తుందనేది మట్టికి ఈ రైతులకు ఎవరికి కూడా తెలియదు. కాబట్టి మేము అనేది ఏంటంటే ఇవాళ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు దిశానిర్దేశం ఏం చేశారంటే ఇవాళ మన ప్రభుత్వాలు ఉన్నప్పుడు మనం రైతుల్ని ఈ విధంగా ఆదుకున్నాం. ఇవాళ ఏదైతే కూటమి ప్రభుత్వం చెప్పిన ఫాల్స్ ప్రామిస్లు ఉన్నాయో అవన్నీ కూడా నిలబెట్టే విధంగా రైతుల తరపున పోరాటాలు చేయండి. ఇవాళ రాష్ట్రం అంతా కూడా రైతు విభాగాన్ని ప్రతిష్ఠిత చేయండి. మండల లెవెల్లో, గ్రామాల లెవెల్లో రైతుల్ని సభ్యులుగా చేర్చండి. రైతులు ఏదైతే బాధపడుతున్నారో దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులు వాయిస్గా ఇవాళ ప్రభుత్వాన్ని నిలదీయండి అని దిశానిర్దేశం ఇవాళ మా అందరికీ చేయటం జరిగింది. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ విషయంలో పెద్ద ఎత్తున జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇన్ఛార్జ్ మీకే అందుతుందని చెప్పేసి అదే మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ గారు ఉన్నా కూడా దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు దగ్గర నుంచి ఇటు ప్రజల్లో కూడా స్పష్టత లేదు. దానిపై మీ కామెంట్? నేను బలంగా నమ్మేది ఒకటే, మనం ఏమవ్వాలి అనేది. మనం ఒక ఎమ్మెల్యే అవ్వాలా, ఒక ఎంపీ అవ్వాలా, లేకపోతే సామాజిక సేవ చేయాలా అనేది పార్టీలు నిర్ణయించవు, దేవుడు నిర్ణయిస్తాడు. దేవుడి నిర్ణయానికి ఎవరైనా కట్టుబడి ఉండవలసిందే. ఇవాళ మీరు అడిగారు ఇన్ఛార్జ్ నాకు ఇస్తారా అని. ఇన్ఛార్జ్ నాకు ఇస్తారని నేను చెప్పలా. నేను ప్రజల యొక్క మనసు దోచుకుని ప్రజలు నన్ను కోరుకుంటే దేవుడు ఆశీస్సులు ఇస్తాడు, జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు ఉంటాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కోరుకునే నాయకుడు ఎవరో, ప్రజలందరూ ఏది కోరుకుంటారో, ప్రజలు ఏదైతే సమర్థకంగా ఎవరినైతే కోరుకుంటారో ఆ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాధికారం ఉన్నటువంటి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇక్కడ ఇన్ఛార్జ్ నాకు ఇచ్చారా లేకపోతే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారికి ఇచ్చారా అనేది నేను ఎప్పుడూ చెప్పలా. నేను ఎలక్షన్లో 2024 ఎలక్షన్లో నేను కార్యకర్తల కోసం తిరిగా. ఇవాళ ఒక ఉప ముఖ్యమంత్రి ఈ నియోజకవర్గంలో ఉండగా ఆయన నా సామాజిక వర్గం చెందినవాడు అయ్యుండి, నేను అదే సామాజిక వర్గం చెందినవాడు అయ్యుండి జగన్మోహన్ రెడ్డి గారు నాకు పిలిచి ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ ఇచ్చి క్యాబినెట్ మంత్రి హోదా నాకు ఇచ్చారు. నేను జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకోవాలి. ఒక సామాన్యుడిని క్యాబినెట్ హోదాకి తీసుకెళ్ళి ఒక రైతు కుటుంబంలో పుట్టినటువంటి వాడిని నన్ను ఆ స్థాయికి తీసుకెళ్లారు కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకునేటువంటి పెద్దవాడిని అంత స్థాయి అంత శక్తి నాకు లేదు కాబట్టి నా చుట్టూ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న ప్రతి కార్యకర్తకి నేను అండగా ఉంటా. ప్రతి కార్యకర్త మళ్ళీ సైనికుల్లా పనిచేసే విధంగా వాళ్ళ వెనకాలే వాళ్ళు వెన్నంటే ఉంటా. జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం చెప్తే ఆ నిర్ణయాన్ని కట్టుబెడతా. సార్ మీకే జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తే మిమ్మల్ని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో పెడతా. ఏదైతే దేవుడు ఆదేశిస్తాడు ఇక్కడ జగన్ పాటిస్తాడు అని చెప్పి వడ్డీ రఘురామనాయుడు గారు అయితే చెప్తున్న పరిస్థితి. సూపర్ 6 పథకాల విషయంలో పూర్తిగా కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని కూడా చెప్తూ ఉన్న నేపథ్యం అయితే ఉంది. అదే రాబోయే రోజుల్లో రైతుల విషయంలో పూర్తి స్థాయిలో తన వంతుగా పోరాడి రైతుల పక్షాన ఉండి వారి కోసం పాటుపడతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్న వడ్డీ రఘురామనాయుడు గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఇది ఇక్కడ నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ చందుతో రంగ సురేష్, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుంచి.